నమస్తే అండి. ఈరోజు బీరకాయతో మంచి మసాలా చపాతీ అన్నంలో సూపర్గా ఉండేది చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్కలు, 1 ఇంచు చిన్న పచ్చిమిర్చి వేసి ముందు క్రష్ చేసుకుందాం. ఇక్కడ 1 టీ స్పూన్ నూనెలో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత మనం క్రష్ చేసిన ఉల్లిపాయలు 2 వేసేసుకుందాం, అల్లం అన్నీ కలిపి. రెండు ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. దీంట్లో మొత్తానికి ఒకేసారి ఉప్పు వేస్తున్నాను, చిటికెడు పసుపు, రుచికి తగ్గట్టు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చక్కెర, 3 టొమాటోలు కట్ చేసుకుని తురుముకుని వేసుకుందాం. ఇది ఉడికేదాకా మూత పెట్టి మగ్గించుకుందాం 1-2 నిమిషాలు. ఇది ఉడికిపోయింది చక్కగా. రెండు స్పూన్ల పెరుగు వేసుకుందాం. ఇప్పుడు బీరకాయ ముక్కలు 2 బీరకాయలు సన్నగా కట్ చేసుకున్నాను, లేతవి, ఇవి వేసేసుకుందాం. 2 బీరకాయలు, కొంచెం తొక్కు నేను అక్కడక్కడ ఉంచేసాను ఫైబర్ అని, లేత బీరకాయలు కాబట్టి. ఇది మూత పెట్టి మగ్గించుకుందాము. ఇది 1/2 గంటలో రెడీ అయిపోతుందండి. కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటే మనకి రోటీస్లోకి అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుందని వదిలేసాను. మీకు నచ్చితే ఇంకొంచెం థిక్నెస్ కావాలంటే పిండి కలిపి పోసుకోవచ్చు. కొంచెం 2 స్పూన్లు శనగపిండి కానీ బియ్యం పిండి కానీ నీళ్ళల్లో కలిపేసి ఒక ఉడుకు రానిస్తే కొంచెం చిక్కగా అయిపోతుంది. అంతే, సూపర్ కూర రెడీ అయిపోయింది. బీరకాయ పచ్చని కూర అని పారిపోయే వాళ్ళు కూడా మాట్లాడకుండా తినేస్తారు మీరు చెప్పకుండా పెడితే. థ్యాంక్ యూ సో మచ్.